సజ్జస్ కిచెన్. ఈరోజు మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వంట ఈరోజు స్పెషల్ అండి, సండే కదా. మలై చికెన్ నా స్టైల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసి చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ కాదు కానీ డైరెక్ట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. నన్ను ఫాలో అయిపోండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చేయండి. చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెడదాం. ఒక కడాయి పెద్దదిగా పెడదాం. పాన్ హీట్ ఎక్కిందండి, ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, దీనిలోకి పట్టా, లవంగా, యాలకులు వేసుకుందాం. పట్టా లవంగా ఫ్రై అయిపోయాయండి, ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ ఎర్రగా ఫ్రై అవ్వాలండి. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ ఫ్రై అయిపోయింది, పచ్చిమిర్చి వేద్దాము. ఇదేనండి పచ్చిమిర్చి, ఇంకా కారం వేయింది ఇంట్లో. ఈ పచ్చిమిర్చి కారమేనండి. రెండు స్పూన్లు అల్లం వెల్లిగడ్డ, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు యాడ్ చేద్దాం. ఇది ఫ్రై అవ్వాలి దీంట్లో జీడిపప్పు. పుదీనా యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇలా డ్రైగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేద్దాం. ఈవెన్ కలిపేసుకుందాం అండి. ఇప్పుడు యాడ్ చేద్దాం పెప్పర్. బాయిల్ అవ్వడానికి కొంచెం వేద్దాం వాటర్, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వేద్దాం వాటర్. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. కలిపి మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ బాయిల్ అయిందండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం పాలు, మిల్క్. ఒక గ్లాస్ మిల్క్ వాడేస్తున్నాం. స్టవ్ పైన మరో కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇది బగారా రైస్ చేసుకుందాం అండి. దాంట్లో కాంబినేషన్ కావాలి కదా, బగారా రైస్ కోసం ఇది. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇది వేసుకుందాము. పట్టా, లవంగా, యాలకులు. ఈ ఫ్రై అయిపోయాయండి, ఆనియన్ యాడ్ చేసుకుందాం.
ఈ ఆనియన్ ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇంక మసాలా యాడ్ చేసుకున్నాం ఇందులోకి. మూత పెట్టేద్దాం కాసేపు. చికెన్ ఉడుకుతా ఉందండి. ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి చికెన్. ఇది దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేద్దాం. కొంచెం కసూరి మీద యాడ్ చేద్దాం. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకున్నాం ఇందులోకి. ఒక 4 స్పూన్ల పెరుగు యాడ్ చేద్దాం. బగారా రైస్ కి ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ వేద్దాము. 1 స్పూను. 2 స్పూన్లు వేస్తున్నానండి. నేను కేజీ రైస్ తీసుకున్నాను. 2 స్పూన్లు సరిపోతుంది. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిందండి. 4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా. ఇప్పుడు ఎసరు యాడ్ చేసేద్దాం ఇందులోకి. ఈ గ్లాస్ తో 4 గ్లాసులు రైస్ అండి. 8 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇందులో 6 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. ఒక 2 గ్లాసులు పచ్చిపాలు యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి దీంట్లోకి. ఉప్పు తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి, మళ్ళీ ఏం చేయలేం. ఈ చికెన్ లో యాడ్ చేసుకుందాం ధనియాల పౌడర్ 2 స్పూన్లు అండి. ఈ మలై చికెన్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఒక 3 స్పూన్లు అండి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. ఇది ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో బియ్యం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం. బియ్యం యాడ్ చేసేసామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇది ఉప్పు చెక్ చేసుకోండి, ఇప్పుడే మీకు అర్థమైపోతుంది. ఈ మలై చికెన్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పొయ్యి కట్టేసుకుందాం. ఒకసారి చూపిస్తాను ఆగండి. బాగా కుక్ అయిపోయింది ఇది. ఇప్పుడు పొయ్యి కట్టేద్దాము. పొయ్యి కట్టి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఈ బగారా రైస్ ఒకసారి చెక్ చేసుకుందాం అండి. ఉడుకుతుంది. ఇంకొంచెం దగ్గర పడాలండి.
తీసుకోండి. ఇది ఇంకొంచెం తడి ఉందండి. అయిపోవచ్చిందండి. ఒక 2 మినిట్స్ ఆ కొంచెం తేముంది అది కూడా లాగేస్తుంది. ఇలా కొంచెం రైస్ తీసుకొని దీనిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇట్లా టాపింగ్ చేసుకున్నాం పైన. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, డిపెండ్స్ ఆన్ మీ ఆప్షన్ అంతే. అవుట్ లుకింగ్ బాగుంటుంది దీనివల్ల. రైస్ మొత్తం కలవకుండా ఓన్లీ ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. కొత్తిమీర పుదీనా. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టేద్దాం దీనికి. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాము. రైస్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాం. రైస్ సర్వింగ్ బౌల్ తీసుకుందాం అండి. యమ్మీ యమ్మీ లెగ్ పీస్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అదిరిపోయింది. లెగ్ పీస్ అండి. వేడి వేడి మలై చికెన్ విత్ బగార్ రైస్ అదిరిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకోసారి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కర్రీ అండి ఇది. అంత బాగుంటుంది. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు